హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చక్రి అయితే ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి ఇక 2 రోజుల పాటు రిసార్ట్కి వెళ్ళడానికి ఇక ఒప్పుకునేలా చేస్తాడు. అందరూ రెడీ అయి ఇక వాళ్ళైతే వాళ్ళ ప్రయాణం చేస్తూ ఉంటారు. చాలా సరదాగా హ్యాపీగా తిరుగుతూ ఉంటారు. ఇక వాళ్ళు రిసార్ట్కి అయితే చేరుకుంటారు. అక్కడున్నవన్నీ చూడడానికని ఒక రూమ్ రెంట్ తీసుకొని అక్కడైతే ఉండేశారు. వెంటనే భోజనం చేయడానికి కిందికైతే వచ్చేస్తారు. అందరూ కలిసి భోజనానికి కూర్చుంటారు. ఆ రిసార్ట్లోనే రెస్టారెంట్లో కూర్చొని అందరూ చాలా కబుర్లు పెడుతూ భోజనం ఆర్డర్ ఇచ్చేసి అది రాగానే అందరూ భోజనం వైపు చూస్తూ ఇక ఆకలిగా ఉంది వదిన, తినేద్దామా అని కన్నా అంటూ ఉంటాడు. అప్పుడు మహాలక్ష్మి సరేరా అందరం తినేద్దాం అని అలా తినడానికి రెడీగా ఉంటారు. అందరూ భోజనం చేస్తూ ఉండగా అప్పుడే నారాయణ ఆ భోజనం వైపు చిరాగ్గా చూస్తూ ఉంటాడు. అది గమనించిన మహాలక్ష్మి ఏంటి మీరేంటి తినడం లేదు, ఎందుకు దాన్ని అలా చూస్తున్నారు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే నారాయణ అమ్మ నాకు తినాలని లేదమ్మా, నీకు తెలుసు కదా నాకు తాగందే మందు తాగందే భోజనం దిగదని అని చెప్పగానే ఏంటి ఇలా వచ్చాక కూడా నీకు ఇవన్నీ నీకు స్పెషల్గా తెచ్చి ఇవ్వాలా అని మాధవ కేశవ కన్నా అంటూ ఉంటారు చక్రి అయితే. అప్పుడే మహాలక్ష్మి మీరు గురించి నాకు అర్థమైపోయింది, మీరు భోజనం చేయరని అర్థమైంది. మేము ఈ భోజనం తినేలోపు నువ్వు ఖచ్చితంగా రావాలి, నేను చెప్పినట్లు 2 మాత్రమే వేసి రావాలి అని అనగానే నారాయణ నా మంచి కోడలి పిల్ల, ఈ కోడలి పిల్ల ఇక నా కోసం ఆలోచిస్తుంది, నా కోసం ఎవరు ఆలోచించరు ఈ చీప్ నా లిక్కర్స్ అనుకుంటూ ఇక నారాయణ అయితే అక్కడి నుంచి ఇక చాలా సంతోషంతో వెళ్తాడు. అదే రెస్టారెంట్కి మహాలక్ష్మి వాళ్ళ తల్లిదండ్రి ఇక తన ఫ్యామిలీతో సహా వస్తారు. వాళ్ళు కూడా మహాలక్ష్మిని మర్చిపోవడానికి అలా 2 రోజుల పాటు ప్రయాణం చేయడానికి వస్తారు. అదే రెస్టారెంట్లో కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇక నారాయణ మహాలక్ష్మి చెప్పగానే వెంటనే పక్కనే ఉన్న ఇక అక్కడే రెస్టారెంట్లో వైన్ తాగడానికి వెళ్తాడు. ఇక ఒంటరిగా కూర్చొని తాగుతూ ఉంటాడు. అదే సమయంలో ప్రతాప్కి కాల్ వస్తుంది. వెంటనే తన ఫ్రెండ్తో చెప్పరా అని అనగానే ఒరేయ్ ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉందిరా, రావట్లేవా అని ప్రతాప్ని తన ఫ్రెండ్ అంటూ ఉంటాడు. అప్పుడు లేదురా మేము అలా 2 రోజుల పాటు బయటకు వచ్చాము అని చెప్పగానే ఏంట్రా అలా బయటికి వెళ్ళడం ఏంటి అని అనగానే నా కూతుర్ని మర్చిపోవడానికి రా, నా కూతురు నన్ను నా కుటుంబాన్ని మోసం చేసి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది కదా, ఇంకా తనని మర్చిపోవడానికని మా ఇంట్లో వాళ్ళందరం ఇలా ప్లాన్ వేసుకున్నాం అని చెప్పగానే ఏంట్రా మీ కూతుర్ని నువ్వు తీసుకొచ్చేంత స్తోమత నీకుంది, కానీ నువ్వు తిరిగి తీసుకురావడం లేదు చూడు, నీవు అలా ఆలోచించడంలో నాకేమీ అర్థం కావడం లేదురా, సరే మరి నువ్వు ఫంక్షన్కి వస్తావని కాల్ చేశాను అంతే అని చెప్పగానే ప్రతాప్కి అయితే చాలా బాధేస్తుంది. వాడు చెప్పినట్లు నా కూతుర్ని నేను తిరిగి తీసుకురావచ్చు, కానీ నా కూతురికే నా దగ్గరికి రావడం ఇష్టం లేదు, అలాంటిది తిరిగి ఎలా తీసుకురాను, అది నా ముఖంపై చెప్పేసి వెళ్ళిపోయింది అని ఇక ప్రతాప్ అయితే చాలా ఆవేశంతో మళ్ళీ మహాలక్ష్మిని గుర్తుకు చేసుకొని తాగడానికని ఇక తను కూడా అక్కడే ఉన్న వైన్ దగ్గరికి వెళ్తాడు. ఒంటరిగా ఇక నారాయణ కూర్చొని తాగడం చూసి వెంటనే తన ఎదురుగా చైర్లో కూర్చొని ఇక తను కూడా తాగుతూ ఉంటాడు. చాలా కోపంతో దాన్ని ఇక పెగ్గుపై పెగ్గు వేస్తూ ఉంటాడు ప్రతాప్ అయితే. అది చూసిన నారాయణ ఇదేంటి నువ్వేంటి ఆపకుండా తాగిస్తున్నావు, నాకంటే ఎక్కువగా తాగుతావనుకుంటా అని నారాయణ అనగానే తాగను, కానీ కోపంతో తాగవలసి వస్తుంది, అయినా నాకు తాగడం అంటేనే నచ్చదు, కానీ కొన్ని పరిస్థితులు నన్ను తాగేలా చేశాయి అని ప్రతాప్ అనగానే నారాయణ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, మీకేమైనా జరిగిందా అని అనగానే అవును జరిగింది, ఇక నాకు ఎంతో ఇష్టమైన నా కూతురు నన్ను వద్దనుకొని వెళ్ళిపోయింది అని అనగానే నారాయణ షాక్ అయిపోతాడు. ఏంటండి నీ కూతురు నిన్ను వద్దనుకొని వెళ్ళడం ఏంటి, అయినా మీరు గొప్పింటి వాళ్ళ ఉన్నారు అని నారాయణ అంటూ ఉంటాడు. అవును మాకు కోట్ల ఆస్తి ఉంది, కానీ నా కూతురు నన్ను వదిలి వెళ్ళిపోయింది, వాడు ఒకరిని ప్రేమించింది, ఇక నన్ను వద్దనుకొని ఆ ప్రేమించిన వానితో వెళ్ళిపోయింది, అందుకే కోపంతో ఇలా తాగుతున్నాను అని చెప్పగానే ఏంటండి
నీ కూతురు ప్రేమించిన వానితోనే కదా వెళ్ళిపోయింది. తన ప్రేమని అర్థం చేసుకొని నువ్వే తిరిగి తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ పెద్దగా గ్రాండ్గా పెళ్లి చేయొచ్చు కదా. అయినా తనకిష్టమైన వాళ్ళని నువ్వు ఎలాగో తీసుకొచ్చి ఇస్తావు, అలాగే తన ఇష్టమైన వాళ్ళని తనే వెతుక్కుంటూ వెళ్ళింది అంతే కదా అని నారాయణ అనగానే, లేదు తనకిష్టమైన వాళ్ళైతే నేను సరే అందును, కానీ తను మా స్థాయి తగ్గట్లుగా తన భర్తని ఎంచుకోలేదు అని చెప్పగానే నారాయణ ఇక ఒక్కసారి షాక్ అయిపోతాడు. అయినా ఇక అబ్బాయి ఎలాంటి వాడు అని నారాయణ అనగానే, తనకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు, ఒక పడబడ్డ కొంపలో ఉంటారు, వాడు ఒక కార్ డ్రైవర్ అని చెప్పగానే నారాయణ షాక్ అయిపోతాడు. ఇదేంటి చక్రిగాన్ లాగానే అనిపిస్తుంది, పోలికలన్నీ చక్రిగాన్ లాగా కొడుతున్నాయేంటి అని నారాయణ ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే నీ కూతురు ఎలా ఉంటుంది అని నారాయణ చెప్పగానే, దాని గురించి ఇప్పుడెందుకు, అయినా దాని గురించి ఆలోచించి నేను ఇంకా బాధపడలేను అని ప్రతాప్ అంటూ ఉంటాడు. ఒక్కసారి మీ కూతురు ఫోటో నాకు చూపించరా, మీ కూతురికి నేను నచ్చజెప్పి పంపించేశాను అని నారాయణ అనగానే ప్రతాప్ సరే అండి, నా కూతురు ఫోటో నా ఫోన్లో ఉంది చూపిస్తాను అని ప్రతాప్ అయితే తన ఫోన్లో ఉన్న ఫోటోనైతే నారాయణకి చూపిస్తాడు. నారాయణ ఆ ఫోటో చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. అంటే మహాలక్ష్మి ఇతని కూతురా అని షాక్ అయిపోతాడు. ఈ అమ్మాయి మీ కూతురా అని అనగానే, అవును తనే నా మహాలక్ష్మి, ఆ ఇంటి మహాలక్ష్మి, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది, మమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయింది, తిరిగి రమ్మని చెప్పాను, తనకి ఇష్టమైన తన స్థాయి తగ్గట్టు ఇక తనకిచ్చి పెళ్లి జరిపిస్తానని చెప్పాను, అయినా అది వినలేదు అని అంటూ ఉంటాడు. ప్రతాప్ అయితే నారాయణ షాక్ అయిపోతాడు. అంటే మహాలక్ష్మి ఇతని కూతురు, మహాలక్ష్మి గురించి ఇప్పుడు నేను చెప్తే ఇక గొడవ అవుతుందా అని నారాయణ ఆలోచిస్తూ ఉంటాడు. అయినా నా కొడుకేంటి, నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడుతున్నారా, మా బృందావనం లాంటి ఇల్లు గురించి తప్పుగా మాట్లాడతారా, వీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఏంటండి డ్రైవర్ అంటున్నావు, నీ కూతురు మంచి వాళ్ళనే ఎంచుకుంది అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు, నా కూతురు ఒక డ్రైవర్ని ఎంచుకుంది, మా కార్ డ్రైవర్ని ఎంచుకుంది, ఇక నా స్థాయి తగ్గట్లు ఆ మనిషి లేడు, ఇక తను ఒక పని మనిషిలా ఉన్నాడు, ఇక వాళ్ళ ఇల్లు చూసావా ఒక పడబడ్డ కొంప, అందులో 5 మగవాళ్ళే ఉంటారంట, కానీ నా కూతురు ఒంటరిగా ఆ ఇంట్లో ఉంటుంది, ఇంకా వాళ్ళ తండ్రి అంటావా వాడు తన భార్యనే చంపేసి జైలుకు వెళ్ళాడంట, అలాంటి కుటుంబంలో నా కూతురు ఉంటుందంటే నేను ఎంత భయపడాలి అని ప్రతాప్ అనగానే, వెంటనే ఏం కూసావరా నువ్వు అని నారాయణ ప్రతాప్ కాలర్ పట్టుకుంటాడు. అప్పుడే ఇక ప్రతాప్ అయితే, ఏంటి ఎవర్రా నువ్వు నా కాలర్ పట్టుకోవడం ఏంటి, ఏ ఎవరు నువ్వు అని ప్రతాప్ అంటూ ఉంటాడు. ఇంతసేపు పిచ్చి కూతలు వాగావు కదా, మాది ఒక కొంప అని, పడబడ్డ కొంప అని, ఇక ఆ డ్రైవర్ని పెళ్లి చేసుకుందని, ఇక ఆ డ్రైవర్ ఎవరో కాదు నా కొడుకు అని చెప్పగానే ప్రతాప్ షాక్ అయిపోతాడు. ఏంట్రా ఆ డ్రైవర్ నీ కొడుకో, ఆ చక్రిగాడు నా కూతుర్ని లేపుకు వెళ్ళినవాడు, ఇక వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నేను చంపేస్తాను, ఇప్పుడే చంపేస్తాను అని ప్రతాప్ అంటూ ఉంటాడు. ఒరే నన్ను నువ్వు చంపడం ఏంట్రా, నేను నిన్ను చంపేస్తాను అని నారాయణ ఒకరికొకరు కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటారు. అప్పుడే లలిత ఇదేంటి ఈయన ఇంకా రాలేదేంటి అని అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. ఇదేంటి ఈయన ఇంకా రాలేదు అని ఆలోచిస్తూ వస్తూ ఉంటుంది. వెంటనే ఇక అక్కడున్న ప్రతాప్ నారాయణ గొడవ పడడం చూసి, ఇదేంటి ఈయన ఎవరితో గొడవ పడుతుండు, చాలా బాగా తాగాడనుకుంటా అని లలిత అయితే పరిగెత్తుకుంటూ ఏమండి అని అరుస్తూ ఉంటుంది. ప్రతాప్ అలా వినిపించుకోకుండా నారాయణతో గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడే లలిత ఏమండి వదిలిపెట్టండి లేండి అని ఇక అరుస్తూ ఉండగా, లలితని చూసిన నారాయణ అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇదేంటి లలిత అని షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక లలిత అయితే తనతో సైగ చేసి ఏమీ మాట్లాడొద్దని చెప్తుంది. అప్పుడే నారాయణ సైలెంట్గా ఉండిపోతాడు. వెంటనే ఏంటండి ఎందుకు గొడవ పడుతున్నారు, అయినా మీరు ఇక్కడి నుంచి పదండి అని లలిత అయితే ఇక ప్రతాప్ని తీసుకుని ఇక మళ్ళీ తిరిగి తన భోజనం చేసే రెస్టారెంట్కి అయితే వస్తుంది. వెంటనే ఏంటండి అతనితో గొడవ పడుతున్నారేంటి, ఇక అయినా నువ్వేంటి ఇలా తాగేసావు, తినండి వెళ్ళి పడుకుందరు కానీ అని లలిత అనగానే ప్రతాప్
ప్రతాప్ అయితే ఇక ప్రతాప్ని అయితే హారిక ఇక ఆది అందరూ ప్రతిమిలాడుతూ ఉంటారు. సరే అనేసి ప్రతాప్ అయితే భోజనం చేసి బాగా తాగిన మైకంలో నిద్రపోతాడు. వెంటనే లలిత అయితే మళ్ళీ నారాయణను వెతుక్కుంటూ వస్తుంది. వెంటనే నారాయణ దగ్గరికి వచ్చి ఏంటన్నయ్య నువ్వేంటి ఇక్కడున్నావు అని అంటూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వేంటి ఇక్కడున్నావు, అయినా అతనెవరు అని నారాయణ అడగగానే అన్నయ్య తను ఎవరో కాదు నా భర్త అన్నయ్య అని చెప్పగానే లలిత మాటలు విన్న నారాయణ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, అతను నీ భర్త అని అనగానే అవునన్నయ్య, అయినా నా భర్త తాగిన మైకంలో నీతో గొడవ పడుంటాడు, సారీ అన్నయ్య అని అనగానే లేదమ్మా తాగిన మైకంలో కాదు కోపంలో నాతో గొడవ పడ్డాడు అని అనగానే ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని లలిత అంటూ ఉంటుంది. అవునమ్మా నీ కూతురు ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని విన్నాను, ఇక దాని గురించే గొడవ జరిగింది అని అయినా నా కూతురు వెళ్ళిపోయిందన్నయ్య, ఇక దాని గురించి పట్టించుకున్న అవసరం లేదు, దానివల్లే ఆయన అలా తాగుడుకి బానిసయ్యాడు అని అనగానే నారాయణ అయితే అమ్మ లలిత నీ కూతురు ఎవరో ముక్కు ముఖం తెలియని వాడిని పెళ్లి చేసుకోలేదమ్మా అని అనగానే అన్నయ్య తను ఒక కార్ డ్రైవర్ అంట, ఇక ఆ ఇల్లు ఒక కొంపలా ఉంటుందంట, నా కూతురు పెద్ద ఇళ్ళలో పుట్టి పెరిగింది, నా కూతురు అలాంటి ఇంటికి కోడలిగా వెళ్ళడం చాలా బాధగా ఉందన్నయ్య అని లలిత అనగానే అమ్మ లలిత నీ కూతురు ఇక పాడబడ్డ కొంప అని నువ్వు అంటున్నావు, కానీ అది ఒకప్పుడు బృందావనం అమ్మ అని చెప్పగానే లలిత షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు, బృందావనం ఏంటి, అయినా నా కూతురు ఎవరింటి కోడలో నీకు తెలుసా అన్నయ్య, చెప్పన్నయ్య అని లలిత అంటూ ఉంటుంది. అమ్మ నీ కూతురు మహాలక్ష్మి నా ఇంటి కోడలేనమ్మా అని చెప్పగానే లలిత షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు, నా కూతురు మహాలక్ష్మి నీ ఇంటి కోడలా అని అనగానే అవునమ్మా మహాలక్ష్మి నా ఇంటి కోడలే, నా రెండో కొడుకు ఇక చక్రిని పెళ్లి చేసుకుంది, వాడు కార్ డ్రైవర్ అమ్మ, కానీ మా కొంప ఒక పడవబడ్డ పాత కొంప లెక్క ఉంటుందే కానీ అది ఒకప్పుడు బృందావనం, నీకు తెలుసు కదమ్మా మీ వదిన ఉన్నప్పుడు అది బృందావనంలా ఉండేది, కానీ అనుకునే పరిస్థితుల్లో మీ వదిన చనిపోవడం ఆ తర్వాత మా ఇల్లు ఆ విధంగా మారడం నీకు తెలీదమ్మా అని చెప్పగానే లలిత షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు, నా కూతురు నీ ఇంటి కోడలా, నేను తెలియక తప్పు చేశానన్నయ్య, నిజంగానే నా కూతురు ఎవరో ముఖం తెలియని ఇంటికి కోడలైంది, 5 మగవాళ్ళలో నా కూతురు ఒకతే ఆడపిల్ల, ఇక తనకు కూడా ఏదో జరిగే ప్రమాదం ఉందని భయపడ్డాను, ఇక నువ్వు భార్యని చంపిన ఇక తన మామ అని విన్నాను, కానీ నీ ఇంటికి కోడలుగా వచ్చింది అన్నయ్య అని చాలా సంతోషపడుతుంది. అన్నయ్య నేను తప్పు చేశాను, నిజమేంటో తెలుసుకోలేక తప్పు చేశాను, అయినా వదిన ఎలా ఉందన్నయ్య అని లలిత అంటూ ఉంటుంది నారాయణని. ఇక నారాయణ అయితే కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటాడు. అప్పుడే ఏంటన్నయ్య వదిన గురించి అంటే అడిగితే సైలెంట్గా ఉండిపోయావేంటి అని లలిత అనగానే అమ్మ లలిత మీ వదిన చనిపోయిందమ్మా అని చెప్పగానే లలిత ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు, వదిన చనిపోవడం ఏంటన్నయ్య అని లలిత అనగానే అప్పుడే ఇక నారాయణ అయితే అవునమ్మా మీ వదిన చనిపోయింది, మీ వదినని నేనే చంపేశానని ఇక 4 విధాలా అనుకున్నారు, నేను తాగుబోతును కదమ్మా, ఇక ఆ విధంగా నన్ను ఇక నిజంగానే నా భార్యని చంపిన హంతకుని చేసి నన్ను జైలుకి పంపించారమ్మా, నీకు తెలుసు కదా ఆ పురుషోత్తం గురించి, ఆ పురుషోత్తం ఆస్తి కోసం నన్ను నా పిల్లల్ని అనాథాలను చేయాలని, నా పిల్లల్ని తల్లికి లేకుండా చేయాలని ఇక నా భార్యని చంపేసి ఆ నింద నాపై వేశాడు, నన్ను జైలుకు పంపించాడమ్మా అని అనగానే లలిత షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు, వదిన నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది, వదిన ఎవరో కాదు నా ప్రాణ స్నేహితురాలు, నిన్ను ప్రేమించిందని నీతో పెళ్లి జరిపించాను దగ్గరుండి, అయినా ఇక వదిన చనిపోయిందా అని లలిత అనగానే అవునమ్మా మూర్ఖుల చేతిలో నా భార్య బలైపోయింది, నా 4 పిల్లల్ని అనాథల్ని చేసింది, నా 4 పిల్లల్లో ఒక పెద్దవాడు మాధవ, వాడే నా పిల్లలందరినీ పెంచాడు, నేను తాగి ఈ విధంగా మారానమ్మా అని అనగానే అన్నయ్య నువ్వు చెప్పేది నాకు ఏమీ అర్థం కావడం లేదన్నయ్య, వదిన చనిపోవడం ఏంటి అని అనగానే తెలుసు కదమ్మా ఆ తాయారు నా తోడబుట్టిన చెల్లెలే,
కానీ అది ఎప్పుడు నా నాశనాన్ని కోరుకుంటుంది, నీకు తెలుసు కదా అని అనగానే, అంటే అన్నయ్య ఇంకా ఆ తయారు మారలేదా అని అనగానే, లేదమ్మా తయారు ఎప్పుడెప్పుడు ఆ కుటుంబం నాశనమైపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటిది నా చెల్లెలు నువ్వు నా తోడబుట్టకపోయినా నువ్వు నా బాగోగులను కోరుకున్నావు, కానీ ఇక మాకు దూరం అయిపోయావు ఇక అని అంటూ ఉంటాడు. నారాయణ అయితే, అన్నయ్య క్షమించన్నయ్య, నిజంగానే నా కూతురు ఎవరో తెలియని ఇంటికి కోడలుగా వెళ్ళిందని చాలా బాధపడ్డాను, ప్రతిరోజు తిట్టుకున్నాను. నాలాంటి ఇక ఎవరో ముక్కు మొఖం తెలియని నన్ను పెంచి పెద్ద చేశావు, అలాంటి నా తోడబుట్టిన అన్నయ్య కంటే ఎక్కువగా ఇక నీ దగ్గరికి నా కూతురు చేరింది. నా కూతురు ఎంత అదృష్టవంతురాలో అర్థమైందన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య, నేను తప్పు చేశాను, నిజంగానే నేను తప్పు చేశాను. ఇక నా కూతుర్ని ఎన్నో మాటలు అన్నాను, నా కూతురు ముక్కు ముఖం తెలియని ఇంటికి కోడలిగా వెళ్ళింది అని బాధపడ్డాను, కానీ ఇప్పుడు అర్థమైందన్నయ్య, నా తోడబుట్టకపోయినా నన్ను తోడబుట్టిందల్లా పెంచావే, అలాంటి మా అన్నయ్యకే నా కూతురు కోడలుగా వెళ్ళిందంటే చాలా సంతోషంగా ఉంది, ఇక నన్ను క్షమించనయ్యా అని ఇక లలిత అయితే క్షమాపణ కోరుతూ, ఇక నుంచి నా కూతురు బాధ్యత, నన్ను ఎలా పెంచావో నా కూతుర్ని కూడా అలాగే పెంచాలి, నీ కన్న కూతురులా పెంచాలి, అదే నేను కోరుకునేదన్నయ్య అని ఇక లలిత అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ విధంగానైతే లలిత అయితే ఇక నారాయణకే తన కూతురు కోడలిగా వెళ్ళిందని నారాయణ ఇంటికి ఇక నిజమైతే తెలుసుకొని చాలా సంతోషపడుతుంది. ఈ విధంగానైతే ఇక నారాయణ ఇక అనుకోకుండా ఎదురుపడ్డ ప్రతాప్ ద్వారా ఇక లలిత అయితే నారాయణ ఇంటికే తన మహాలక్ష్మి కోడలుగా వెళ్ళిందన్న నిజమైతే తెలుసుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.